హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. ధన్మని బిందెపడిన శబ్దానికి ఒక్కసారిగా లేచింది లత. నిద్రలో ఉలిక్కిపడింది. కొత్తగా పెళ్ళయింది. కాపురానికి వచ్చి 3 రోజులవుతోంది. పక్కనే ఉన్న భర్త రవికి కూడా మెలకువ వచ్చింది. లత, నీళ్లు వస్తున్నట్టున్నాయి, వెళ్ళు, అమ్మకు హెల్ప్ చెయ్యి అన్నాడు. ఇప్పుడా? ఇదేం టైం ఈ ఊళ్ళో అంది లత. తెల్లవారుజాము 4:30 అవుతోంది. ఇక్కడంతే, లే లే అంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు రవి. అంటూ లేచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి బిందెలు నింపసాగింది లత. హలో, గుడ్ మార్నింగ్ లత అంది ఆమె అత్త కౌసల్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య అంది లత. ఇద్దరు చకచక 12 బిందెలు నీళ్లు పట్టి పైకి మోసుకెళ్ళి పెట్టేశారు. అలవాటు లేని పని వల్ల లతకి ఒళ్ళు హూనమైపోయింది. లత, మొహం కడుక్కోమ్మా, కాఫీ చేసిస్తాను మనిద్దరికీ అంది కౌసల్య. అయ్యో, మీరు కూర్చోండి అత్తయ్య, నేను పెట్టేస్తాను అంటూ లత లేచి కిచెన్లోకి వెళ్ళింది. ఆ ఇడ్లీ పిండి రెడీ చేశాను, చట్నీ చెయ్యాలనుకో నసిగింది కౌసల్య. నేను చేసేస్తాను అత్తయ్య అంది లత. నీకు వచ్చా చేయటం అంది కౌసల్య అపనమ్మకంగా. మాట్లాడలేదు లత. ఇద్దరికీ కాఫీ చేసింది. కాఫీ తాగుతూ లత వైపు మెచ్చుకోలుగా చూసింది కౌసల్య. కుక్కకి అన్నం వెయ్యాలమ్మా, టైం అవుతోంది అంది కౌసల్య. కుక్కని ముద్దు చేయటం, గారాబం చేయటం చూసి ఒకంత ఆశ్చర్యపోయింది లత. ఎంత ప్రేమ అనుకుంది మనసులో. ఇడ్లీకి చట్నీ చేస్తుండిపోయింది. ఇడ్లీ వేసేసింది. ఇంతలో మామగారు నిద్ర లేవటంతో ఆయనకి రవికి కాఫీలు 1-2 సార్లు పెట్టడం చేసింది లత. ఇదంతా అయ్యేటప్పటికి 9 అయ్యింది. కౌసల్య కుక్కతో ఆడుతోంది. పూజ చేసుకుందామని అనుకుంది లత. లత, కూడలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టానమ్మా అంది కౌసల్య. ఆ సూచన లతకి అర్థమైంది. సరే అత్తయ్య అంది. పూజ ప్రయత్నం మానుకుని వంట ప్రారంభించింది. ఏంటో పనంతా ఆ అమ్మాయి మీద వదిలేస్తావా ఏంటి? పాపం చిన్నపిల్ల అంటున్నాడు మామగారు. అయ్యో, కోడలన్నాక పని తప్పుతుందా? అమ్మగారింట్లో కూతురు, అత్తారింట్లో కోడలు ఒకటి కాదు. అయినా పొద్దున 4:30కి నేను లేచాను, పనులు చేస్తూనే ఉన్నాను. నన్నెప్పుడైనా గుర్తించారా మీరు? దీర్ఘాలు తీస్తోంది కౌసల్య. ఇప్పుడు నేనేమన్నాను అన్నాడు మామగారు. ఆయన అలా అంటుండగా కూతురు వచ్చింది. 4 సందుల అవతల ఉంటుంది ఆమె. అమ్మో నా తల్లి, వచ్చావా అమ్మా అంటూ ఆమెను పలకరించి లతా అంటూ గావుకేక పెట్టింది కౌసల్య. ఆ అత్తయ్య అంటూ పరుగున వచ్చింది లత. సుమ వచ్చింది చూడమ్మా, ముందు కాఫీ ఇవ్వు, తర్వాత ఇడ్లీ తింటుంది. నా తల్లి నడిచొచ్చింది, అలిసిపోయింది పాపం. అయ్యో, నువ్వు కూర్చోమ్మా, పొద్దున్నే నీళ్ల కోసం లేచుంటావు, కాఫీ తాగావా అంది సుమ తల్లితో ప్రేమగా. ఈలోగా ఇద్దరికీ కాఫీ తెచ్చింది లత. ఏం లత, ఎలా ఉన్నావు? అంతా బానే ఉందా అడిగింది సుమ. అంతా బానే ఉంది వదిన గారు అంది లత. కాఫీ పుచ్చుకుని తల్లి కూతుళ్ళు ఇద్దరు గదిలోకి వెళ్ళి తలుపు ఓరగా వేసుకుని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. లత చకచక కూర పచ్చడి చేసి కుక్కడి పెట్టేసి అన్నీ కానిచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుందాం అని వెళ్ళింది. కౌసల్య వచ్చి కూర పచ్చడి బాక్సులో సర్ది సుమకిచ్చి పంపించేసింది. ఇదేంటి, మళ్ళీ వంట చేయాలా అనుకుంటూ దేవుడి దగ్గర నుంచి లేచింది లత. 3 నెలలు గడిచాయి. ఇంటి పనితో సతమతం అయిపోతోంది లత. దీనికి తోడు పనమ్మాయి కూడా మాటిమాటికి సెలవులు పెట్టడంతో ఆ పని కూడా తెలివిగా కోడలు నెత్తికేసింది కౌసల్య. పొద్దున్న 4:30కి లేచే లతకి ఊపిరి సలపని పనితో రాత్రి 12 అయినా నిద్రపోలేని పరిస్థితి. అమ్మా, కాస్త కాఫీ ఇస్తావా అడిగారు ఆమె మామగారు. అలాగే అంటూ వెళ్ళింది లత. రోజుకు 2 సార్లైనా సుమ రావడం, ఆ టైంకి తగ్గట్టు సుమ భర్తకి పిల్లలకి టిఫిన్లు చేయించటం లేదా కూరలు చేయించటం లాంటి ఎక్స్ట్రా పనులు తెలివిగా లత నెత్తినేయటం అలవాటయ్యింది కౌసల్యకు. సుమ వెళ్తూ వెళ్తూ అమ్మ రెస్ట్ తీసుకో, లత చూసుకుంటుంది అనడం కొసమెరుపు. శ్రమ దోపిడీ అంటే ఇదే అనుకుంది లత. ఒకరోజు ఏమండి, సాయంత్రం సినిమాకి వెళదామా
అమ్మా అంది లత తన భర్త రవితో. నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి లత, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, కాస్త కాఫీ పట్రా అన్నాడు రవి. ఒక్కసారిగా నిరాశ ఆవరించింది లతకి. కళ్ళంట నీళ్లు అప్రయత్నంగా వచ్చేశాయి. ఆ బాధలో అమ్మ గుర్తుకొచ్చింది. రవికి కాఫీ ఇచ్చి పంపేసి సెల్ ఫోన్ తీసి అమ్మకి కాల్ చేసింది. అమ్మా అందే. అమ్మగారికి జ్వరం అమ్మా, లేవలేకపోతున్నారు. అట్నుంచి పనమ్మాయి కబురు. ఏంటి అమ్మకి జ్వరమా, ఎప్పటినుంచి అడిగింది లత. 3 రోజుల నుంచి అంది పనమ్మాయి. నేను వస్తున్నా అని చెప్పు అని ఫోన్ పెట్టేసి 4 చీరలు పెట్టెలో సర్దుకుని హడావిడిగా గదిలో నుంచి బయటకు వచ్చింది లత. కౌసల్య హాల్లో కుక్కని ముద్దు చేస్తోంది. ఇంకా సుమ రాలేదేంటి, పాపం నిద్రపోయిందేమో అనుకుంటోంది. మామగారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. మామయ్య, మా అమ్మకి జ్వరంట, 4 రోజులు అమ్మని చూసుకోవాలి అంది లత అర్థింపుగా. అయ్యో, జ్వరానికే అంత హడావిడా? అయినా కాపురానికి వెళ్ళిపోయిన కూతురు మీద ఇంకా ఆశలేంటి? అత్తారిల్లే లోకం, ఇంకా అమ్మ గురించి ఆలోచనేమిటి అంది కౌసల్య. గుండె రగిలిపోయింది లతకి. మా అమ్మ నాకు జన్మనిచ్చిందండి అంది స్థిరంగా. అప్పుడే లోపలికి వచ్చిన రవి, ఏంటి లత అంటున్నావు అన్నాడు. వాళ్ళమ్మకి జ్వరం అంట, వెళ్ళి 4 రోజులు ఉండాలిట. అయినా పెళ్ళయ్యాక ఇలా వెళ్ళి రావటం కుదురుతుందా? ఇలా అనుకోవటం కూడా తప్పే. వాక్ప్రవాహం సాగుతోంది కౌసల్యదే. ఇప్పుడు కాదులే, లోపలికెళ్ళు కసిరాడు రవి. నేను లోపలికి వెళ్ళను, మా అమ్మ దగ్గరికే వెళతాను. మా అమ్మని చూసుకోవాలి, ఆ బాధ్యత నాకుంది అంది లత. ఏంటి ఎదిరిస్తున్నావు అన్నాడు రవి. ఎదిరిస్తున్నానా? మీలో మీరంతా చూపించుకుంటున్న ప్రేమల్లో ఒక్క వంతైనా నా మీద ఉందా? మీ ఇంట్లో పని మనిషిగా, వంట మనిషిగా పర్మనెంట్గా నన్ను పెట్టుకున్నారు అంతే. ఆ కుక్క మీద ఉన్న ప్రేమన్నా నా మీద ఉందా? అసలు మీకు భార్య అంటే అర్థం తెలుసునా? కనీసం మీ నాన్నగారికి తెలిసినంత కూడా తెలియలేదు. నన్ను 9 మాసాలు కని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసింది మా అమ్మ. అంటే ఆమె నాకు గౌరవం, ప్రేమ మీకు కూడా ఉంటాయనుకున్నాను. మీరంతా వెళ్ళి నన్ను రమ్మని అంటారేమో అనుకున్నాను, కానీ మీరిక్కడ కూడా నన్ను నిరాశపరిచారు. ప్రేమ అభిమానం లేని మీలాంటి వాళ్ళ మధ్య నేనుండలేను. నాకు కూడా ప్రేమ కావాలి, అది మా అమ్మ దగ్గరే ఉంది. నేను వెళ్తాను. మీకు మీరుగా వచ్చి నన్ను తీసుకొస్తేనే మళ్ళీ వస్తా, లేకపోతే ఇకంతే. మీకు మీ అక్క సంసారానికి పనమ్మాయిలు, వంట మనుషులు అవసరమైతే జీతాలిచ్చి పెట్టుకోండి. భర్తగా ఆనందాన్ని పంచి ఇవ్వటం రాలేదు మీకు, దుఃఖాన్ని పంచుకోవడం ఇంకా ఏం తెలుస్తుంది? ముందు అవన్నీ తెలుసుకోండి, తర్వాతే ఏదైనా. గుడ్ బై అంటూ గడప దాటి వెళ్ళిపోతున్న లతని నిశ్చేష్టులై చూస్తుండిపోయారు ముగ్గురు. ఇంతటితో ఈ కథ పూర్తి. మరో కథతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.